అయిపోయినటువంటి మా హీరో విరాట్ కర్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు, డిజిటల్ మీడియా సోదరులందరికీ, అండ్ స్టేజ్ మీద ఉన్న మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరికీ, అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మా సినిమా నాగబంధాన్ని సపోర్ట్ చేయడానికి మీరు అందరూ చూపిస్తున్న ఎగ్జైట్మెంట్ అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా అంటే ఒక కళ. ఆ కళని కళను నెరవేర్చడానికి మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ ఈ సినిమా వెనక ఎంతో కష్టపడ్డారనమాట. డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమా ఈ అవుట్పుట్ ఇంత మంచిగా రావడానికి వాళ్ళందరూ కారణం అనమాట. అండ్ మా డైరెక్టర్ అభిషేక్ గారు ఈ సినిమా ఆయన విజన్, అండ్ ఒక డైరెక్టరు అంటే ఒక ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో మీ ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఇచ్చే మూమెంట్స్ కానీ, అండ్ ఈ సినిమా వచ్చేసి మన నెక్స్ట్ జనరేషన్స్కి మన పురాతన టెంపుల్స్ గురించి కానీ, మన నేల వెనుక కొన్ని మనకు తెలియని రహస్యాల గురించి కానీ, అండ్ మన హిస్టరీ గురించి కానీ చెప్పే విధంగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నభా నటేష్ ప్రమోషన్స్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ మూవీలో కూడా షూట్కి వస్తేనే ఒక హై ఎనర్జీ. అండ్ ఫస్ట్ టైం ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు తనతో ఈ ట్రావెల్ జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఐశ్వర్య మీనన్ థ్యాంక్ యూ సో మచ్. ఆమె కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనమాట సెట్లో. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిషిత గారు అండ్ కిషోర్ గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే అంత కొత్త టీం మీద ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంత భారీ బడ్జెట్ పెట్టి అండ్ ప్రమోషన్స్లో కూడా ఆ రథయాత్రని అంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి నిషిత గారు డే అండ్ నైట్ కష్టపడి ఎట్లా ప్రమోట్ చేయాలి ఏంటి అని చెప్పి చేసింది. అండ్ ఈరోజు మీరు అందరు చూస్తున్నారు ఆ రథయాత్ర ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట, ఇంకా మా ఊరికి ఎప్పుడు వస్తారు అని చెప్పి. అండ్ రథయాత్ర ఇంకా కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నిషిత అక్క, సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమా ఒక సీట్లో ఎడ్జ్లో కూర్చొని చూస్తే ఆ హై ఇచ్చే మూమెంట్ ఏది ఉంటుందో అది ఉంటుంది. ఇగో నా చేయి కూడా షివర్ అయిపోతుంది ఇప్పుడు మాట్లాడి. సో ఒక కొత్త వాడినైనా సరే మీ అందరి హృదయాల్ని నేను గెలవాలని చెప్పేసి డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాలో హార్డ్ వర్క్ చేసి మరీ చేశానమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు అవుట్పుట్ అది. అండ్ ఇంకా కష్టపడి మీ అందరు ఇంకా బ్లెస్సింగ్స్ కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం స్పీచ్ ఏమైనా అటు ఇటు అయితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు, మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ముందు అవన్నీ కవర్ అయిపోతాయి. సో ఆయన మాట్లాడనన్నారు, కానీ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇంత అద్భుతమైన సినిమాని మనకు అందించినటువంటి అభిషేక్ నామా గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అభిషేక్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత పెద్ద సినిమాని నా షోల్డర్స్ పైన పెట్టినందుకు. అండ్ ఏ రోజు కూడా ప్రెషర్ ఇవ్వలేదన్నమాట. ప్రెషర్ అంతా ఆయన తీసుకొని సినిమాలో నువ్వు యాక్టింగ్ చేయి అని చెప్పి నా వెనుక వర్క్షాప్స్ కానీ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ప్రతిదీ దగ్గర నుండి చూసుకున్నారు. అండ్ ఒక కొత్త వాడినైనా సరే నా మీద ఇంత నమ్మకంతో అంటే వీడు చేయగలడని చెప్పి ఈ స్టోరీ రాయడం కానీ, ఫైట్ చేయడం కానీ ప్రతిదీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డైలీ ఆయన చూసి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది, నేను ఇప్పుడు చూసా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా అభిషేక్ నామా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇలా ముందు